మంచిర్యాల జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడు కీలకంగా మారింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. గతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 9.5 టీఎంసీలుగా నీరు ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ మీటర్లలో కూడా చూడొచ్చు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 148 మీటర్లకు గాను 143 మీటర్ల నీళ్లు నిల్వ ఉన్నాయి. వరద వచ్చి అయితే చేరుతుంది. మొత్తము ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇటు కాళేశ్వరంలో భాగమైన 3 ప్రాజెక్టులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు ఎగువన కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా నీరు వచ్చి చేరుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు దాదాపు మొత్తం 3 ప్రాజెక్టులో కూడా ఎన్డీఎస్ఏ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడ కూడా నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. అట్లాంటిది కాబట్టి వచ్చిన నీరు వచ్చినట్టు కిందికి వదులుతున్న మొత్తం నీరు కూడా కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది అయితే గోదావరి, ఇటు ప్రాణహిత 2 నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గోదావరి పుష్కర ఘాట్ల వద్ద క్రమక్రమంగా నీరు పెరుగుతుంది. గోదావరి మేడిగడ్డ బ్యారేజ్కి మొత్తము లక్ష్మీ బ్యారేజ్ మొత్తం కూడా 85 గేట్లు ఎత్తి 1,06,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో అవుట్లో 1,06,000 క్యూసెక్ల నీరు మొత్తం కూడా ఇన్ఫ్లో ఎంతైతే వస్తుందో అవుట్లో కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఎందుకంటే నీరును ఆపే పరిస్థితి లేదు. అందుకే వచ్చిన నీరును వచ్చినట్టుకు కిందికి వదులుతున్న పరిస్థితి ఏర్పడింది. మొత్తము ఇటు లక్ష్మీ బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం మొత్తం 16.17 టీఎంసీలు కాగా మొత్తానికైతే వచ్చిన నీరును వచ్చినట్టు మొత్తానికి కూడా కిందికి వదులుతున్న పరిస్థితి నెలకొంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే జలకళను సంతరించుకుంది. మొన్నటి వరకు నీరు లేకుండా ఉన్న ప్రాజెక్టు మొత్తం ఇప్పుడు జలకళ సంతరించుకుంది. పైన ఎగువన కురుస్తున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఇటు కడెం ప్రాజెక్టు కూడా దాదాపు నిండిపోయింది. ఇంకొక 1 టీఎంసీ అయితే కడెం ప్రాజెక్టు కూడా నిండిపోతుంది. దాంతో కడెం నిండగానే గేట్లు వదులుతామని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కింది స్థాయి ఎవరైతే ప్రాజెక్టు కింది భాగంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రజలందరూ అలర్ట్స్ ఏదైతే ఇస్తున్నామో దానికి అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇటు మొత్తం కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఇటు కడెం ప్రాజెక్టులు ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తారో ఆ ఎల్లంపల్లికి వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండగానే ఇటు వచ్చిన నీరును వచ్చినట్టు ఇక్కడ నుంచి నంది మేడారానికి పంపు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిర్మించిన పంప్ హౌస్ ఏదైతే భాగంగా ఉందో నంది మేడారానికి పంపు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇటు మా నంది మేడారానికి పంపు చేయడంతో పాటు మన నంది మేడారం నుంచి మళ్ళీ తర్వాత మల్లన్న సాగర్ ఇట్లా చొప్పదండి దగ్గర రిజర్వాయర్లోకి పంపిస్తూ ఉంటారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండితేనే ఇతర జిల్లాలకు కావచ్చు ఇదే గుండెకాయలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన ఏవైతే 3 ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా నీటిని నిల్వ చేయకపోవడంతో ఇప్పుడు రైతుల ఆశలు మొత్తం కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు పైన పడ్డాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టే ఇప్పుడు కీలకంగా మారింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండితేనే ఇతర ప్రాంతాలకు రైతులకు కావచ్చు, త్రాగునీటికి కావచ్చు, ఇటు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎలకు కావచ్చు, ఇతర సంస్థలకు మొత్తం కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచే నీటి మొత్తం కూడా వాడుకుంటూ ఉంటారు. అట్లాంటి ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టే కీలకంగా మారనుంది. ఇప్పుడు వర్షాలు కురుస్తాయి. మొన్నటి వరకు కూడా వర్షాభావ పరిస్థితి, లోటు వర్షపాతం నమోదైన అందున రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. కానీ 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీరు వచ్చి అయితే చేరుతుంది. ఇట్లా ఓవరాల్గా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే మొత్తం జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులకు ఇటు గ్రామాల్లో, పట్టణాల్లో కూడా రోడ్లు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్న పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఇటు నిన్న పెద్దపల్లి, అటు ధర్మారం కావచ్చు, ధర్మపురి, ఇటు లక్షటిపేట, దండేపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి,
అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గాల్లో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ముసురు వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. ఇది రానున్న 2 రోజుల్లో కూడా వర్షాభావం పరిస్థితి మరింత వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉండి పరిశీలిస్తున్నారు. ఎంత వరద ఉధృతి పెరుగుతుంది, దానికి అనుగుణంగా కింది స్థాయి ప్రాజెక్టులు కావచ్చు, కింది స్థాయి ఉన్న వాళ్ళకైతే అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. ఎవరు కూడా చేపలు పట్టేందుకు ఆ ప్రాజెక్టుల్లోకి వెళ్ళకూడదని చెప్పేసి మత్స్యకారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దగ్గరుండి ఇటు మంచిర్యాల, పెద్దపల్లి ఈ జిల్లా కలెక్టర్లు కావచ్చు, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల దగ్గర ఉండి అలర్ట్స్ అయితే జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి నుంచి.